కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడ సాగర తీరంలో సోమవారం మధ్యాహ్నం నుండి సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా రూపాంతరం చెంది తీర ప్రాంతంపై విరుచుకుపడుతుంది. ఇక దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ సన్మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు వివిధ శాఖల ప్రభుత్వ యంత్రాంగం కాకినాడ తీర ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ పలుచోట్ల తీర ప్రాంత మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక ప్రతి క్షణం ప్రభుత్వం పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి పెద్దలు గంటకు కాకినాడ తీర ప్రాంత ప్రజల పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే పోలీస్ ప్రత్యేక బృందాలు తీర ప్రాంతం వెంబడి సహాయ చర్యలకు సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా కాకినాడ ఉప్పాడ తీర ప్రాంతాల్లో రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. దీనిపై జిల్లా అధికారులు, కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ బిందు మాధవ్ నిరంతరం ముందు తుఫాన్ తీర ప్రభావాన్ని అంచనా వేస్తూ అధికారులను ఆరా తీస్తున్నారు.